సాలూరు మండలం చీపురు వలస మా సంఘస్థులు అందరూ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగలరని మనవి. కేవలం మందే సత్యం. ఎవరి మీటింగ్స్ కి వెళ్ళకండి, ఎవరి ప్రసంగాలు వినకండి, వీళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళకండి, వీళ్ళ చావులకు కూడా వెళ్ళకండి. ఆ దుష్టుడు నన్ను మోసం చేశాడు, వాడితో గాని వాడి సంఘంతో గాని మాట్లాడకండి. మనది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన డినామినేషన్. వీళ్ళంతా నిన్న మొన్న వచ్చిన బచ్చగాళ్ళు. వీళ్ళకేం తెలీదు. వీళ్ళతో స్నేహం చేయకండి. మనదంతా ఒక రేంజ్, దాన్ని మనం వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలి. మన సౌత్ ఇండియాకి అతిపెద్ద సంఘం. వీళ్ళంతా ఎప్పటి నుంచి సేవ చేస్తున్నా 5,000 మందిని కూడా రక్షించలేకపోయారు. నేను 10 సంవత్సరాల్లో 50,000 మందిని రక్షించాను. ఏడ్చారు, వాళ్ళ వైపు కన్నెత్తైనా చూడకండి. వీళ్ళంతా చల్లారిపోయారు, మనమే మండే జ్వాలలం. వీళ్ళెవ్వరితో స్నేహం చేయొద్దు. క్రీస్తు సంఘాలు 6 ఉన్నాయి. ఇందులో బోధన చేసే వారిని ఏమని పిలుస్తారు? 1 ఎం అనగా రొమాన్ కాథలిక్ మిషనరీ. ఇందులో బోధన చేసే వారిని ఫాదర్ మరియు సిస్టర్ అంటారు. 2 పెంతెకొస్తు పాస్టర్ మరియు పాస్టర్ అమ్మ అని పిలుస్తారు. 3 లూథరన్స్ లో బోధకుడా లేదా ఉపదేశి అని పిలుస్తారు. 4 సర్వమత సమ్మేళన అక్క లేదా అన్నయ్య అని పిలుస్తారు. ఇందులో అన్ని మతాల అనగా హిందూ మరియు ముస్లిం మరియు యేసు ప్రభు 3 మతాల గ్రంథాలను చదువుతారు. 5 రాకడ నిరీక్షణ ప్రవర్త లేదా సేవకుడు పిలుస్తారు. 6 ప్రొటెస్టెంట్స్ బథర్ మరియు సిస్టర్ పిలుస్తారు. 1 కొరింథీయులకు 1:10 వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై యుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను.